మార్పు. మార్పుని నిజంగా మనం ఆహ్వానిస్తామా? బహుశా చాలా సందర్భాల్లో ఇట్స్ ఓన్లీ లిప్ సర్వీస్. లిప్ సర్వీస్ అంటే నోటి మాట మాత్రమే. చాలామంది అదే పని చేస్తారు. దే ఆర్ నాట్ రెడీ టు ఇన్వైట్ ఏ చేంజ్. ఎందుకంటే మార్పు అంటే భయం. మార్పు అంటే ఉన్న స్థితిగతులు దే విల్ గెట్ చేంజ్డ్. ఎలా మారతాయంటే దే మైట్ బి పాజిటివ్, దే మైట్ బి నెగిటివ్. మన ప్రయత్నాలు అన్నీ జరిగిన తర్వాత కూడా బహుశా రిజల్ట్ నెగిటివ్గా ఉండొచ్చు. రిజల్ట్ నెగిటివ్గా ఉంటుందన్న భయం చాలామందికి కుంగతీస్తుంది. అందుకని ఏమిటంటే అసలు మార్పునే ఆహ్వానించరు. నేను ఇప్పుడు ఒక స్టూల్ మీద కూర్చున్నాను అనుకోండి, స్టూల్ మించి కుర్చీ మీకు వెళ్ళాలనుకోండి, అంటే ఎక్స్పెక్టేషన్ మంచిదే. ఒక స్టూల్ మీద కూర్చున్నాను, స్టూల్ మించి కుర్చీ మీకు వెళ్ళాలి, ఇది మార్పు. కానీ వెళ్ళిన తర్వాత ఆ కుర్చీ ఎలా ఉంటుందో, ఎవరైనా ఆ కుర్చీ లాగేస్తారేమో, నేను ఆ కుర్చీలో కూర్చోగలనో లేదో, లేదా నేను కూర్చున్న 2 రోజులుగా 3 రోజులుగా ఆ కుర్చీ తీసేస్తారేమో, ఇది భయం. ఈ భయం కారణంగా ఉన్న స్టూలు వదలం. ఏమో ఇంకో భయం కూడా ఏమిటంటే స్టూల్ మీద కూర్చున్నా కదా, కంఫర్టబుల్గా ఉంది కదా, పొరపాటున కుర్చీని వెళ్ళిన తర్వాత కుర్చీ కూడా పోతే స్టూల్ పోయింది, కుర్చీ పోయింది, అప్పుడు ఏమవుతుంది, నిలబడాలి. దిస్ ఈజ్ వాట్ ది సైకాలజీ ఈస్. ఏ హ్యూమన్ సైకాలజీ కామన్ ఫర్ ఎవరివన్. దాంట్లో పెద్ద ఇదేం లేదు. బట్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ ఎవరికి ఉంటాయంటే దోస్ హూ ఆర్ రెడీ ఫర్ చేంజ్, ఇన్వైటింగ్ చేంజ్, నాట్ ఫ్రమ్ లిప్ బట్ ఫ్రమ్ హార్ట్. హృదయపూర్వకంగా మార్పులు ఆశించే వాళ్ళు అందరికీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ రెడీ ఫర్ చేంజ్ విత్ ఏ హ్యూజ్ కాస్ట్. దానికి అవసరమైన మూల్యం చెల్లించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు మాత్రమే మార్పుని, అంటే మార్పుకు అవసరమైన మూల్యం చెల్లించడానికి రెడీగా ఉన్నవాళ్ళు, మార్పుని ఆహ్వానించడానికి సైకలాజికల్గా సిద్ధంగా ఉన్నవాళ్ళు మాత్రమే మార్పుని యాక్సెప్ట్ చేయగలుగుతారు, తదనుగుణంగా మారగలుగుతారు. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ మారు. మీరు ఎవరినైనా తీసుకోండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ మిత్రులు ఎవరినైనా తీసుకోండి. మీకు జస్ట్ లైక్ మీరు ఆలోచిస్తే మీకు ఎవడొకడు కనపడుతూనే ఉంటాడు. మీరు ఆఫీసులో పనిచేసినప్పుడు మీతో పనిచేసిన వాడు, లేదా మీరు చదువుకున్నప్పుడు మీతో చదువుకున్నవాడు, లేదా మీ పక్కింటి వాడు ఎవరైనా దొరుకుతారు. చూడండి, వాళ్ళు ఇది బాగోలేదండి, జీవితం చాలా చండాలంగా ఉంది, నో దిస్ ఇస్ నాట్ లైఫ్, ఇది మారాలి అంటాడు. ఇది మారాలి అంటాడు కానీ మారడు. ఎందుకు మారాడంటే నేను ఇందాక చెప్పిన మారితే ఏమవుతుందో తెలియదు, ఒకటి. 2, మార్పు వస్తున్నప్పుడు దాన్ని అందిపుచ్చుకునే